రూరల్ టు గ్లోబల్ అన్న కాన్సెప్ట్ తో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ నెల 10 నుంచి గ్రామాల్లో శిక్షణా కార్యక్రమాలు మొదలవుతాయని కూనంనేని చెప్పారు. గ్రామాల్లో ఎంపికైన వారు మండలాలకు తర్వాత జిల్లా స్థాయికి ఎంపికలు జరుగుతాయి. ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా టీంలు పాల్గొంటారని కూనంనేని చెప్పారు. గత ఏడాది అథ్లెటిక్స్ లో జిల్లా టీం సీఎం కప్ గెలుచుకోగా మల్టిపుల్ స్పోర్ట్స్ లో 4వ స్థానంలో జిల్లా జట్టు నిలిచి మంచి ఫలితాలు సాధించిందని కూనంనేని అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. దీనికి సంబంధించి రేపు 10వ తారీఖు నుంచి గ్రామాల్లో శిక్షణలు మొదలవుతాయి. గ్రామాల్లో ఎంపికైనటువంటి వాళ్ళు మండలాలకు తర్వాత జిల్లాలకు అక్కడికి ఎంపికయ్యి 17వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. మన కొత్తగూడెం జిల్లా మొదటి నుంచి కూడా క్రీడల్లో కానీ కళల్లో కానీ అన్ని అంశాల్లో కొత్తగూడెం జిల్లా అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా గెలవటం జరిగింది. గత సంవత్సరం కూడా అథ్లెటిక్స్ లో సీఎం కప్ గెలుచుకుని రావటం జరిగింది. అలాగే స్పోర్ట్స్ సంబంధించి మల్టిపుల్ స్పోర్ట్స్ లో 4th ప్లేస్ లో సీఎం కప్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ చిన్నపిల్లల ఉత్సాహం అది చూస్తుంటే, అలాగే కోచెస్ స్వచ్ఛందంగా మా కొత్తగూడెంలో వాళ్ళు ఏమి ఆశించకుండా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మానిటరీ బెనిఫిట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళు వాలంటీర్లీ దే సర్వ్ ఫర్ ద నేను పరంధామ్ రెడ్డి నా పేరు, జిల్లా యువజన క్రీడల అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ రోజు మనము సీఎం కప్ కోసం అవేర్నెస్ ర్యాలీని ఒకటి చేయడం జరిగింది. ఇది సీఎం కప్ అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఎడిషన్ గా మనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీని కాన్సెప్ట్ రూరల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ తో మనం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా క్రీడాకారులను తయారు చేసుకునే ప్లాట్ఫామ్ గా దీన్ని తయారు చేసుకోవడానికి సీఎం కప్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మనము 44 క్రీడాంశాలలో మనము పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే అందరం కూడా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సీఎం కప్. దాంట్లో ఎన్రోల్ చేసుకుంటే క్రీడాకారులకి ఏ రోజు ఎక్కడ గేమ్ ఆడాలి అనేది కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ముందుగా ఆన్లైన్ లో క్రీడాకారులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఏ క్రీడలో ఆడదలుచుకున్నారో ఆ క్రీడకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళకి ఫోన్ లో మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. కాబట్టి గ్రామ స్థాయి ఈ నెల 17 నుంచి గ్రామ స్థాయి జరుగుతుంది. తర్వాత 28 నుంచి మండల స్థాయి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 3వ తారీఖు నుంచి అసెంబ్లీ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నుంచి 14 వరకు జిల్లా స్థాయి చేస్తాము. దీని తర్వాత ఫిబ్రవరిలో 19వ తారీఖు నుంచి 26 వరకు కూడా రాష్ట్ర స్థాయి పోటీలకి మన క్రీడాకారులు పంపిస్తాము. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే క్రీడలన్నింటికంటే కూడా మనం మెయిన్ చెప్పుకుంటే ఎప్పుడు కూడా అథ్లెటిక్స్ చెప్పుకుంటాము.